హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో బ్రెయిన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చపాతీకి రైస్కి చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేయడం ఎలానో చూసేద్దాం. మటన్ బ్రెయిన్ని తీసుకొని సాల్ట్ వాటర్లో ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోవాలి. ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. ఇందులోనే బ్రెయిన్ని వేసుకోవాలి. బ్రెయిన్ మొత్తం వేసిన తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇందులో రుచికి సరిపడేంత సాల్ట్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 మినిట్ వరకు ఉడికించుకోవాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి చూడండి. ఈ విధంగా బ్రెయిన్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రైస్లోకి, చపాతీలోకి దేనితో అయినా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనున్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ముందుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.